హాయ్ మామ అందరికీ. ఈరోజు మన వీడియో ఏంటంటే బయట థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు కదా! హౌ టు జాయిన్ ఈ స్పోర్ట్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ అనమాట. సో, ఈ మధ్య ఏ ఛానల్‌లో చూసినా ఈ స్పోర్ట్స్ అంటున్నారు కదా! అసలు ఈ స్పోర్ట్స్ అంటే ఏంటో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్‌కి అయితే తెలీదు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇప్పుడైతే మాత్రం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో పాయింట్ నెంబర్ 1, వాట్ ఈస్ ఈ స్పోర్ట్స్? ఈ స్పోర్ట్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ అనమాట. అంటే మనం మొబైల్లో కానీ పీసీలో కానీ అయితే ఆడుకోవచ్చు. సో మన ఫ్రీ ఫైర్ విషయానికి వచ్చేసరికి సో ఓన్లీ మొబైల్ మాత్రమే అలో. మరి పీసీ అన్నావు కదా మా అమ్మ, అంటే కొన్ని గేమ్స్ అయితే మాత్రం ఓన్లీ పీసీకే గేమ్స్ అయితే డిజైన్ అయితే చేశారు. వ్యాల్రోంట్ ఇలాంటివి అయితే మాత్రం సో వీటిని అయితే మాత్రం పీసీలో అయితే ఎలా ఇస్తారు. మన ఫ్రీ ఫైర్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ మొబైల్ అనమాట. సో మిగతా అందుకు పీసీని అయితే అవాయిడ్ అయితే చేసేయండి. సో మొబైల్లో మనం ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్ అయితే ఆడతాం కదా మామ. సో మరి నాదైతే మాత్రం 4GB ర్యామ్ మొబైలు. సో చాలామంది దగ్గర ఐఫోన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మంచి కంపెనీ ఫోన్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు గట్టిగా ఆడతారు, నేనైతే ల్యాగ్ వల్ల నేను ఆడలేను. అప్పుడు ఏం చేయాలి మామ అని చెప్పి అయితే అనుకుంటారు. మనం ఈ స్పోర్ట్స్ ప్రజెంట్ అయితే మాత్రం సో చిన్న చిన్న స్క్రీమ్స్ అయితే ఆడుతూ ఉంటాం. అఫీషియల్గా పెద్ద టోర్నమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి చూడండి. సో మీ టీం అయితే వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ఆడాలనుకోండి, వాళ్ళే సో మొబైల్స్ అయితే స్పాన్సర్ అయితే చేస్తారనమాట. సో అక్కడ ఆ టీమ్స్కి అలాంటి పెద్ద టోర్నమెంట్స్కి అయితే మాత్రం సో మొబైల్ కంపెనీస్ అయితే మొబైల్స్ అయితే స్పాన్సర్ అయితే చేస్తారు. సో అన్ని టీమ్స్ సేమ్ మొబైల్లోనే ఆడతారు. ఏ మొబైల్ అయితే స్పాన్సర్ చేస్తారో ఆ మొబైల్ అనమాట. ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, శాంసంగ్ S24 అల్ట్రా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ టోర్నమెంట్కి స్పాన్సర్ ఇస్తున్నారు అనుకోండి. సో అందరు ప్లేయర్స్, ప్రతి ఒక్క ప్లేయరు సో శాంసంగ్ S24 అల్ట్రాలోనే ఆడాలి. సో అలాగన్నమాట. సో దానివల్ల మీకైతే మాత్రం మొబైల్ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఈ స్పోర్ట్స్ ముందు మీరు ట్రైనింగ్ అయ్యే టైంలో మాత్రం మీరైతే మాత్రం ఒక డివైస్ అయితే కొంచెం మంచిది, మరీ ఫుల్ ల్యాగ్ అయిపోయేటట్టు కాదు, కొంచెం మంచి మొబైల్ అయితే మాత్రం తీసుకోవాలి. దాంతోపాటు మీకైతే మాత్రం మంచి నెట్వర్క్ అయితే ఉండాలి. సో ఈ రెండు ఉంటే మాత్రం మీరు ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అయితే మాత్రం స్టార్ట్ అయితే చేయొచ్చు మామ. సో ఓకే. సో మామ, ఈ స్పోర్ట్స్ అంటున్నావు కదా, ఇంతగా చెప్తున్నావు కదా, అసలు ఈ స్పోర్ట్స్ వల్ల మాకు వచ్చే లాభాలు ఏంటి మామ అంటారు. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్పోర్ట్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ అనమాట. సో నేమ్ అంటే ఏంటి మామ? సో మా పేరే మాకు తెలియదు ఏంటి, మా వాళ్ళకి కూడా చాలామందికి తెలుసు, నా ఫ్రెండ్స్కి మా ఏరియాలో అందరికీ తెలుసు అని చెప్పి అంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ నా ఛానల్ గురించి మాట్లాడుకుందాం. నా ఛానల్ విషయానికి వచ్చేసరికి సో రాజేష్ గేమింగ్. సో ఇప్పుడైతే మాత్రం సెర్చ్ చేస్తూ వస్తుంది, చాలామందికి ఇంకా తెలియదు. సో ఇప్పుడు అదే ఒక పెద్ద టోర్నమెంట్లో నేను ఆడి విన్ అయ్యాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఛానల్లో పెద్ద టోర్నమెంట్ అయితే అయ్యింది. ఆ టోర్నమెంట్లో రాజేష్ గేమింగ్ అనే ఒక టీం అయితే గెలిచింది మామ సో అంటారు. సో రాజేష్ గేమింగ్ ఎవరబ్బా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా ఛానల్ అయితే కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా నేను వీడియోస్లో లైవ్ స్ట్రీమ్స్లో పెడితే వచ్చింది వేరు. సో ఈ టోర్నమెంట్స్ ద్వారా ఆడేసరికి ఒకేసారి కొన్ని వేలల్లో లక్షల్లో మందికి అయితే మాత్రం తెలుస్తుంది నా ఛానల్ గురించి. సో అప్పుడు ఈజీగా నేనైతే పేరు సంపాదించుకోగలను, ఈజీగా పాపులర్ అయితే అవ్వగలను. ఇలాగా కొంతమంది అయితే ఆలోచిస్తారు యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం, వాళ్ళకి ఇది నేమ్ అనమాట. సో ఫేమ్ అంటారా? సో ఫేమ్ అంటే ఏదో కాదు, ఇన్కమ్ అనమాట. సో మనం ఈ స్పోర్ట్స్ అయితే ఆడినప్పుడు ఇన్కమ్ ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటారు. సో పేడ్ స్క్రీమ్స్ ఇవి ఆడడం అనేది కాదు మమ్మ. సో కంపెనీస్ అయితే మాత్రం మనల్ని అయితే స్పాన్సర్ తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు కొన్ని పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ఉంటాయి, T1, T2, T3 టోర్నమెంట్స్ ఉంటాయి. సో T1 కానీ T2లో కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చావనుకో, కొన్ని కంపెనీస్ అయితే మాత్రం మిమ్మల్ని అయితే తీసుకొని వాళ్ళ కంపెనీ నేమ్ తరపున మిమ్మల్ని అయితే ఆడమంటారు. సో మీరు అక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ వైఫై బిల్లు, మీ రూమ్ రెంటు, ఒకవేళ మీరు ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళి ఆడాలి టోర్నమెంట్ అయితే మాత్రం అని ఉంటే దాని బిల్లు అంతా వాడే చూసుకుంటాడు. మీకు మొబైల్ ప్రాబ్లం ఉంటే మొబైల్ అయితే కొత్తది ఇస్తాడు, మంచిది ఇస్తాడు. సో మీకు ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఈ స్పోర్ట్స్ విషయానికి అయితే వచ్చేసరికి. ప్రజెంట్ అయితే మాత్రం ఆ ఈ స్పోర్ట్స్ అంతవరకు మనం వెళ్ళాలంటే చాలా పెద్ద టాస్క్ అయితే ఉంటుంది. సో అది ఏంటంటే, ముందు మనం ఈ స్పోర్ట్లో వెళ్ళాలంటే ఒక టీం అనేది అయితే ఉండాలి. సో అదే టీం పాయింట్ నెంబర్ 2 అనమాట. సో టీం అనేది ఎలా ఫామ్ చేసుకోవాలి, లేదంటే మనం ఎవరి టీంలో అయినా జాయిన్ అవ్వచ్చా? సో ఒకవేళ జాయిన్ అవ్వాలంటే మనకు ఉండే క్వాలిటీస్ ఏంటా అనేది కూడా ఇప్పుడైతే చెప్తాను. సో పాయింట్ నెంబర్ 2.
సో ఓకే, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే టీమ్ ఫార్మేషన్ అనమాట. సో మీరు వేరే వాళ్ళ టీంలో జాయిన్ అవుతానంటే ఓకే. సో మీకైతే మాత్రం కొంచెం పర్ఫెక్షన్స్ అయితే ఉండాలి. ఏటున్నాయో కూడా తర్వాత అయితే మాట్లాడతాం వీటి గురించి అయితే మాత్రం. సో టీమ్ ఫార్మ్ మీరే కొత్త టీంని అయితే తయారు చేద్దాం అనుకుంటే సో మీరు చేయాల్సింది ఏంటి, మీ టీంలో నలుగురు ప్లేయర్స్ అయితే ఉంటారు. నార్మల్గా అందరికీ మనం బీఆర్ కానీ ఏదైనా ఆడితే నలుగురు ఆడతాం. బట్ మనం ఏంటంటే టీం ఫామ్ చేసుకుంటున్నప్పుడు 6 ప్లేయర్స్తో టీం అయితే ఫామ్ చేసుకోండి. సో 6 అయితే ఎందుకు పెడుతున్నానంటే మనం ఆడేది నలుగురమే. బట్ కానీ ప్రతి టైంలోని అందరూ అవైలబిలిటీగా ఉంటారని కన్ఫర్మ్ అయితే లేదు. సో అందుకోసం వాళ్ళ బదులుగా ఇంకొకరు ఆడడానికి, ఒకవేళ ఎవరైనా మిస్ అయినా వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు ఆడేటట్టుగా మీ టీంని అయితే మాత్రం తయారు చేసుకోవాలి. సో అంటే 6 ప్లేయర్లతో తయారు చేసుకుంటే ఒకడు మిస్ అయినా ఇంకొకడైతే మాత్రం తన ప్లేస్ని రీప్లేస్ చేసి ఆడతాడనమాట. సో అదనమాట. ఇప్పుడు ఈ 4 ప్లేయర్స్ అయితే ఉన్నాం మామా. సో ఓకే, మా టీం అయితే మాత్రం పర్ఫెక్ట్గా డైలీ ఆడతాం మేము అని చెప్పేసి అయితే అనుకుంటే సో మీరంటూ ఒక స్పెసిఫిక్ రోల్స్ అయితే తీసుకోవాలి. మన టీంలో చాలామంది నార్మల్గా సో స్నైపర్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో లాంగ్ రేంజ్లో ఎక్స్పర్ట్ ఉంటారు. షార్ట్ రేంజ్ ఫైట్స్లో చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఉంటారు. సో మీకు అలవాటు బట్టి మీ ఎక్స్పెక్టేషన్ బట్టి మీరైతే మాత్రం తీసుకోవాలన్నమాట. సో నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్తున్నా, నేను తీసుకునేది ఏంటంటే సో అసల్టింగ్ తీసుకుంటా, లేదంటే సెకండరీ రష్ అయితే తీసుకుంటాను నేను. బట్ ఇలాగా మమ్మల్ని ఒకసారి నేను ఒకసారి అని చెప్పి మార్చకూడదు. ఒకటే స్కిల్స్ 4 మొత్తం 4 అయితే ఉంటాయన్నమాట. సో మన టీంలో అయితే మాత్రం సో నెంబర్ 1 ఏంటంటే ప్రైమరీ రషర్ అనమాట. సో మనోడు ఏం చేస్తాడంటే సో ఏ టీం మీద అయితే మాత్రం షార్ట్ రేంజ్లో ఫస్ట్ ఫైట్ తీసుకునేది మనోడు అనమాట. సో సెకండరీ రషర్ వచ్చేసరికి సో ప్రైమరీ రషర్ అయితే ఉంటాడు కదా, సో వాడినైతే పడనివ్వకుండా మనోడికి సపోర్ట్ ఇస్తూ సో అటుపక్క టీమ్మేట్స్ని అయితే నాక్ చేస్తూ కవర్ ఇస్తూ ఉంటాడు ప్రైమరీ రషర్కి అయితే మాత్రం సెకండరీ రషర్ అనమాట. సో థర్డ్ ప్లేయర్ ఎవరంటే అసల్టర్ ఏం చేస్తాడంటే సో ప్రైమరీ రషరు సెకండరీ రషరు ఫైట్ తీసుకుంటారు కదా మామ. సో వాళ్ళ దగ్గరలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద ప్రెజర్ పెడుతూ ఉంటాడనమాట. మనోడైతే మాత్రం సో లాంగ్ నుంచి డ్యామేజ్ ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి నేట్స్ వేస్తూ ఉంటాడు, ప్రతిదీ అనమాట. సో మనోడు ఏం చేస్తాడంటే ప్రెజర్ బిల్డ్ చేస్తాడు. అటుపక్క అవతల టీము ప్రైమరీ రషర్ మీదకి సెకండరీ రషర్ మీదకి వస్తున్నప్పుడు ప్రెజర్ బిల్డ్ చేస్తే ఈ టైంలో మన ప్రైమరీ రషర్ వాళ్ళు ఫ్రీగా మూవ్ అయితే టీంని అయితే మాత్రం డిఫీట్ అయితే చేస్తారనమాట. సో అది అసల్టింగ్ అనమాట. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో స్నైపర్ అనమాట. స్నైపర్దే కీ రోల్ అనమాట. స్నైపర్ లేనిదే చాలా టీమ్స్ అయితే మాత్రం డౌన్ఫాల్లో ఉంటాయి. సో 50% అడ్వాంటేజెస్ అయితే పోతాయి. బట్ అయినప్పటికీ సో స్నైపర్ లేనప్పుడు మనం ఏం చేయలేం, ఆడచ్చు అయినా. సో స్నైపర్ ఉంటే మాత్రం సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో స్నైపర్ ఏం చేస్తాడంటే టీమ్మేట్స్కి 100 మీటర్స్ లాంగ్లో అయితే ఉంటాడు. సో ఫుల్ డిస్టెన్స్లో ఉంటాడు కాబట్టి మనోడు లాంగ్ నుంచి నెక్స్ట్ లెవెల్ డ్యామేజ్ అయితే ఇవ్వచ్చు. దాంతోపాటు ఒకవేళ టీం ఎలిమినేట్ అయిపోయే సిచ్యువేషన్లో ఉంటే ఈజీగా అయితే ఎస్కేప్ అయితే అవ్వచ్చు అనమాట. సో టీం రివైన్ అయితే ఇవ్వాలన్నా మనోడే చేతిలోనే ఉంటుంది, టీంని వైపౌట్ చేయాలన్నా కూడా మనోడి చేతిలోనే ఉంటుంది అనమాట స్నైపర్ అయితే మాత్రం. సో ఓకే, 4 ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు సో మేము ఎవరి మాట విని మేము ఆడాలి, ఇలాగ గేమ్ని ఎలా ఆడాలంటే సో టీం అంతటికి కలిపి ఒక ఐజీఎల్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో చాలామందికి ఐజీఎల్ అంటే ఏంటో తెలీదు. ఇన్ గేమ్ లీడర్ అనమాట ఐజీఎల్ ఫుల్ ఫామ్ అనమాట. అంటే చూడండి, మనం బిఆర్ ర్యాంక్డ్ కానీ సిఎస్ ర్యాంక్ ఆడినప్పుడు ఇటుపక్క 8 వస్తున్నాడు, అటుపక్క 8 వస్తున్నాడు, ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళండి అని ఒకటి చెప్తాడు చూడండి. సో దాన్నే మన ఈ స్పోర్ట్స్ లాంగ్వేజ్లో ఐజీఎల్ అంటారనమాట. సో ఈ ఐజీఎల్ ఎవరు చేస్తే బాగుంటుంది, మనం బేసిక్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఐజీఎల్ అనేది అయితే అసల్టర్ కానీ స్నైపర్ కానీ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సో ప్రైమరీ సెకండరీ వీళ్ళకైతే మాత్రం ప్రెజర్ బిల్డ్ అయిపోతుంది. సో మనకి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు సో టెన్షన్తో గేమ్ అయితే ఆడుతూ ఉంటాం కదా. సో అప్పుడు షార్ట్ రేంజ్ ఫైట్ తీసుకోవాలా, సో టీమ్మేట్స్కి మనం చెప్పాలా అని చెప్పేసి అర్థం కాదు. సో అందుకే అసల్టర్ కానీ స్నైపర్ కానీ ఐజీఎల్ అయితే తీసుకోండి మామ. సో పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. లేదు మామ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మేము కొన్ని మ్యాచెస్ ఆడాము అనుకుంటే ఐజీఎల్ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లారిటీ అయితే ఐడియా ఉంటుంది. చలో, సో ఐజీఎల్ విషయంకి వచ్చేసరికి చెప్తున్నామమ్మా. సో టీంలో ఉన్న మిగతా 3 ప్లేయర్స్ ఉంటారు కదా, సో ఐజీఎల్ చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని పక్కగా పాటించాలి. సో అలా పాటించి సో అందరూ ఒకే మాట మీద వెళ్తేనే సో టీం అయితే మాత్రం స్టేబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో టోర్నమెంట్స్లో విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ అయితే ఉంటాయి. సో అప్పుడప్పుడు మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో బట్ గొడవలు పడి వెళ్ళిపోతాం అనుకుంటే సో ఈ స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ని అయితే వదిలేసుకోండి. సో ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది వచ్చేసరికి
చాలా పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎన్నో మిస్టేక్స్ అవుతుంటాయి, ఎన్నోసార్లు ఓడిపోతుంటాం. బట్ అయినా ట్రై చేస్తేనే ఇప్పుడు ఒక మంచి ప్లేయర్ అయితే అవుతాం. మంచి టీం అయితే మనదైతే బిల్డ్ అవుతుంది. ఇప్పుడు టోటల్ గేమింగ్ కానీ వీళ్ళందరూ చాలా డిఫీట్స్ అయితే తిన్నారు, మనకి తెలియకపోవచ్చు. చాలా డిఫీట్స్ తిని సో ఇప్పుడైతే మాత్రం అంత పర్ఫెక్ట్ స్ట్రాంగ్ అయితే అయింది. సో ఇప్పుడు ఒకవేళ చూసుకుంటే వసానా వీళ్ళైతే అంటారు కదా బ్రెజిల్ ప్లేయర్స్, సో వాళ్ళు కూడా చాలా డిఫీట్స్ తిన్నారు మామ. సో వాళ్ళు తిన్న తర్వాత ఇప్పుడు ఇంత మంచి ప్లేయర్స్ అయితే అయ్యారు. సో మంచి ప్రైమరీ రషర్, సెకండరీ రషర్ వీళ్ళు అయితే అయ్యారు. సో మనం కూడా అవ్వచ్చు, బట్ పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఓకే మమ్మ, సో నీకైతే మాత్రం చెప్పింది మాకు అర్థమైంది. సరే నేను ప్రైమరీ ఉంటా, సెకండరీ ఉంటా, అసాల్టార్ ఉంటా, ఇలాగ స్నైపర్ ఉంటాం, మా టీం అంతా ఓకే. బట్ క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసరికి ఏం పెట్టుకోవాలి మావా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. ఒకవేళ మీకు క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకోవడం తెలియకపోతే, ఇలా తర్వాత పెట్ స్కిల్స్ ఏం పెట్టుకోవాలో తెలియకపోతే, సో అసలు ఏం డౌన్లోడ్ చేయాలి, మ్యాప్స్ కానీ క్యారెక్టర్ స్కిల్స్ కానీ అన్నీ కావాలనుకుంటే మీరైతే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో క్యారెక్టర్ స్కిల్స్ గురించి చెప్పు బ్రో అని చెప్పేసి. సో పక్కాగా నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం అప్లోడ్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఈ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్కి సో నేను కూడా టీమ్స్ అయితే ఫామ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం నాకైతే డిఎం అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. సో ఫాలో కొట్టేసండి. బాయ్ బాయ్ అందరికీ. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.